హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ నిజమండి, మీరు విన్నది నిజమే. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అంటే ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు అరెస్టు గత ఏడాది 9వ తేదీన తెల్లవారుజామున నంద్యాలలో అరెస్ట్ చేశారు. గుర్తుండే ఉంటుంది. కరెక్ట్గా నిన్నటికి సంవత్సరం అయింది. నిన్న ఈ వీడియో పెడదాం అనుకున్నాను అసలు, కానీ నాకు కుదరక ఖాళీ లేక పెట్టలేదు. కాబట్టి ఈ రోజు పెట్టడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్గా సంవత్సరం కిందట ఇదే రోజున అంటే నిన్నటి రోజున ఏంటి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే జరిగింది. కాబట్టి అరెస్ట్ చేయడం, రాజమండ్రి జైల్లో వేయటం, 53 రోజులు జైల్లో ఉంచడం, తర్వాత బెయిల్పై చంద్రబాబు నాయుడు గారు బయటికి రావడం, ఇలా జరిగిందండి. నిజంగా ఆయన అరెస్టు ఎలా జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లో అసలు ఎవరో ఊహించలేదన్నమాట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు తెలుసు, ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు చేశారో, అలాగే ఆయన రాజకీయ ఇండస్ట్రీ ఎన్ని సంవత్సరాలు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అపర చాణక్యుడని ఎందుకంటారో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఎదిగిన తీరు ఎలాగో మీ అందరికీ తెలిసిన విషయమే. దీని గురించి గొప్పగా ఏం చెప్పవసలే, కొత్తగా ఏం చెప్పవసలే. చంద్రబాబు నాయుడు గారు అంటే కనుక మామా హేమీలే ఆయన్ని జైల్లో పెట్టాలని, లేదా ఆయన మీద కేసులు బనాయించాలని, లేదా కేసులు పెట్టాలని, నిజాలు ఉన్నా కూడా, ఆధారాలు ఉన్నా కూడా కేసులు మోపు చేయించాలని చాలా ప్రయత్నాలు చేశారు. ప్రతి దానికి ఒక స్టే ఉంటుంది ఆయన దగ్గర, ప్రతి మాటకి ఒక సమాధానం ఉంటుంది అన్నట్టుగానే ఒక స్టే అయితే ఉంటుంది. అలాగే స్టేలు మీద స్టేలు ఎన్ని కేసులు పెట్టినాయి, అన్ని స్టేలు తెచ్చుకుని ఇప్పుడు వరకు అసలు జైలు ఊసలు కూడా టచ్ అయింది చంద్రబాబు నాయుడు గారు. అసెంబ్లీలో ఒక మాట మాట్లాడతారు ఆయన, ఏంటంటే జగన్ గారిని ఉద్దేశించి, నువ్వేంటి బోడి, నువ్వేంటయ్యా, మీ నాన్నే నన్ను జైల్లో పెట్టి చాలా శతవిధాలా ప్రయత్నించాడు, ఆయన వల్లే కాల 25 కేసులు పెట్టాడు నా మీద, ఆయన వల్లే కాలేదు, నీ వల్ల ఏమవుతుంది బోడి అని అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు. అని అంటే మరి అది అందుకనో తెలియదు కానీ, ఎందుకనో తెలియదు కానీ, మొత్తానికి ఎలాగైతేనండి 53 రోజులు, ఒక్కరోజు 2, 3 కాదు, 53 రోజులు జైల్లో ఉంచారు. ఏంటి ఆంధ్రప్రదేశ్ చిచి కాదండి, మొత్తం ఎంటైర్ ఇండియాలోనే టాప్ మోస్ట్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు వాదించినా సరే బెయిల్ రానివ్వకుండా 53 రోజులు జైల్లోనే ఉంచారు. అది ఖచ్చితంగా కావాలని కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించారని అంటారు. కానీ కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే వెర్షన్ ఏంటంటే కనుక ఆయన తప్పు చేశారు, చట్టం తన పని చేసుకుపోయింది అన్నాడు అంతే. ఆయన మొత్తానికి ఎలాగైతేనండి తెలియనిది ఏముంది కానీ ఇంకా అందరూ రాష్ట్రం అంతా తెలిసిందే. కాకపోతే జైలు ఓసలో టచ్ అయినన్న వ్యక్తిని ఎంగాను మొత్తం 53 రోజులు జైల్లో కూర్చోబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీదే పేకల దాకా అయితే కక్ష అయితే ఉంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే అరెస్ట్ అనేది నా కోణంలో చూస్తే అరెస్ట్ అనేది ఆయన సీఎం చేసింది చంద్రబాబు నాయుడు గారిని. తెలిసి చేశారో తెలివి చేశారో సరిదిద్దుకోలేని తప్పు అయితే కనుక చేశారు వైసీపీ వాళ్ళు. నిజంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ చేయించుంటే కనుక, కావాలని రాజకీయ కోణంలో కక్షపూరితంగా అరెస్ట్ చేయించుంటే కనుక 100% అది చంద్రబాబు నాయుడు గారికి మేలే జరిగింది. ఎందుకంటే అరెస్ట్ జరిగిన రోజే చెప్పాను, నేను ఒక వీడియో చేశా, సరిదిద్దుకోలేని తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి అని. ఎందుకని చెప్పానంటే ఎప్పుడైతే అరెస్ట్ చేశారో విపరీతంగా అయితే కనుక బేభత్సమైనటువంటి ఒక పాపులారిటీ అనేది క్రియేట్ అయింది, ఒక సానుభూతి, ఒక సింపతి అనేది క్రియేట్ అయింది. అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న తెలుగుదేశం టీడీపీ గ్రాఫ్ అమాంతరంగా అంటే ఒకేసారి కొన్ని వేల పాయింట్ల సెన్సెక్స్ రీచ్ అయితే సూచి ఎలా చూపిస్తుందో అలా చూపించింది. టీడీపీ గ్రాఫ్ విపరీతంగా పెరిగింది అనేది చెప్పాను, నేను ఒక వీడియో చేశాను. అదే ఇప్పుడు కూడా నేను ఆ మాట మీద స్టార్ట్ అయి ఉంటాను. ఒకవేళ ఈవీఎంలు మోసం జరగకుండా నిజంగా ఓట్ల ద్వారానే జరిగితే కనుక ప్రధాన కారణం ఈ అరెస్టే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఆ మాటకే, నాలాంటి వాళ్ళు అన్న మాటలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను అరెస్ట్ చేయదలుచుకుంటే కనుక నేను ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానో, ప్రమాణ స్వీకారం చేసిన ఒక నెలలోనే ఆయన అరెస్ట్ అయింది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తాను, ఎలక్షన్ దగ్గరగా ఉన్నప్పుడు నేను ఎందుకు అరెస్ట్ చేస్తాను, అసలు నాకు ఎలాంటి సంబంధం లేదు. దీంట్లో ప్రభుత్వమే చట్టం తన పని చాలు చేసుకుపోయింది. కాబట్టి నేను అరెస్ట్ చేయాలంటే సంవత్సరం, నేను ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానో చేసిన నెలలోనే అరెస్ట్ చేద్దాను కదా అనేది ఆయన మాట్లాడిన మాట తెలుసు చాలా మందికి, వాస్తవమే కదా అనిపించింది. కాబట్టి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కూడా జరగబోతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే 40 ఏళ్ల ఇండస్ట్రీలో ఎప్పుడు అసలు ఆయన ఇమాజిన్ ఆయన కూడా అందదే జరిగింది అరెస్ట్. కాబట్టి 53 రోజులు పడ్డ ఆ అరెస్ట్ ప్రతిఫలం జగన్ గారు అరెస్ట్ అయితే కనుక ఉంటుందని నేను చెప్తున్నా. అప్పుడు అలాగే చెప్పా, ఇప్పుడు అలాగే చెప్తున్నా. ఒకవేళ చేయడం వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం వస్తే కనుక ఏ 4 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ దగ్గర ఉందనగా అలాంటి తప్పు అయితే కనుక
చంద్రబాబు నాయుడు గారు చేయరు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చేయి అరెస్ట్ అయితే గీతే కనుక ఓ 1 yearలో ఖచ్చితంగా అయితే కనుక చేయడానికి శత విధాల ప్రయత్నం చేస్తారు. కాకపోతే జగన్ గారిని అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదు, అంత ఆషామాషి కాదు. ఎందుకంటే ఏదైతే 31 ఛార్జ్ షీట్లో 21 ఛార్జ్ షీట్లో ఎన్నైతే ఛార్జ్ షీట్లు పెట్టి కేసులు పెట్టారో ఆ కేసుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ అయితే జరగదు. కొత్త కేసులు అయితే కనుక ఏమన్నా కొత్త కేసులు బనాయించి ఒకవేళ అరెస్ట్ అయితే చేయాలేమో తప్ప పాత కేసుల్లో మళ్ళీ అరెస్ట్ అయ్యే ప్రసక్తి లేదు. ఎందుకంటే అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అని చాలా మటుకి క్లియర్ చేసుకుని ఒక్కొక్కటి కొట్టుకుంటూ వచ్చేస్తుంది కోర్టు. కాబట్టి అదండి విషయం. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారికి దాని గురించి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి లోకేష్ గారు అయితే ఒక ట్వీట్ పెట్టాడండి. నిజంగా చాలా బాగుంది అది. ఆ ట్వీట్ అయితే కనుక నేను చదివాను, అందు గురించి ఒకసారి మీకు చదివి వినిపిందామని చదువుతున్నాను ఒకసారేనండి. నిండు చంద్రుడు ప్రజలు ఒకవైపు, నియంత జగన్ కుట్రలు మరోవైపు, నిజాయితీకి నిలువెత్తు రూపమైన చంద్రబాబు గారి అక్రమ నిర్బంధంపై తెలుగు జాతి ఒక్కటై ఉద్యమించింది. రాష్ట్ర ప్రగతి కోసం, తెలుగు ప్రజల కోసం పరితపించే చంద్రబాబు గారిని ఏడాది క్రితం తప్పుడు కేసులో అక్రమ అరెస్టు చేయడమే వైసీపీ సమాధికి జనం కట్టిన పునాది అయ్యింది అని ఈ రకంగా అయితే కనుక ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అయితే మొత్తానికి ఏదైతేనండి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు జరగడం టీడీపీకి అంటే ఎక్కడో అట్టడుగునున్న టీడీపీకి ప్రాణం పోసినట్టుగా, జీవం పోసినట్టుగా అయ్యింది. కాబట్టి ఆ అరెస్టే ఆయన ముఖ్యమంత్రి కావడానికి ప్రధానమని నేను నమ్మాను, అదే విషయం చెప్పాను. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా ఈ విషయం గురించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.